టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ లాస్ట్ టైం చాలామంది క్వాలిఫై అవ్వలేదు. సో ఇక్కడ ఎగ్జామ్ పరంగా ఎలా ప్రిపేర్ అవ్వాలనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో లాస్ట్ టైం కూడా మీకు ఈ రారా టెక్నిక్స్ అనేవి మీకు షేర్ చేశాను. సో లాస్ట్ టైం నేను ఫస్ట్ చెప్పిన ఈ టెక్నిక్ అనమాట మార్చ్ 24th 2022న చెప్పాను. ఈ పర్టికులర్ వీడియోలో కూడా ఏం చెప్పాను, ఈ ఫస్ట్ అనే కీవర్డ్ ఎక్కడొచ్చినా సరే అది ఎగ్జామ్కి చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. మీరు స్టాటిక్ చదువుతున్నా అంటే హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ, ఎన్విరాన్మెంట్ ఏది చదువుతున్నా సరే స్టాటిక్ పార్ట్ ఎక్కడ ఫస్ట్ అనే కీవర్డ్ వచ్చినా అది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. అలాగే కరెంట్ అఫైర్స్ చదువుతున్నప్పుడు ఎక్కడ మీకు ఫస్ట్ అనే కీవర్డ్ వచ్చినా చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. ఓకే, ఇప్పుడు మీరు ఒకసారి చూడండి 2024 ఫిలిమ్స్ మీరు రాశారు. ఇక్కడ ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. అప్పుడు మీకు ఏదైతే చెప్పానో 2022లో సేమ్ అదే మనకి 2024లో వచ్చింది. విచ్ స్టూడియో ప్రొడ్యూస్డ్ ద ఫస్ట్ తెలుగు టాకీ ఫిల్మ్ భక్త ప్రహ్లాద. చూసారా, ఈ ఫస్ట్ అనే కీవర్డ్తో క్వశ్చన్ అయితే ఫ్రేమ్ అయింది. అలాగే ఇంకో క్వశ్చన్ చూడండి, ఇది కూడా టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2024లో వచ్చింది. ఇది కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చిన క్వశ్చన్. ఓకే, ద కోర్ లోడింగ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ వాజ్ కండక్టెడ్ ఆన్ 4th March 2024. చూసారా, ఈ ఫస్ట్ అనే కీవర్డ్ ఇక్కడ మీరు ఎగ్జామినర్ మైండ్ సెట్ని డీకోడ్ చేయాలి. పోన్ 2024 గ్రూప్ 1 ప్రిలిమ్స్ వచ్చింది, మీరు 2023 అనొచ్చు. మీరు 2023 గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా చూడండి, ఈ ఫస్ట్ అనే కీవర్డ్తో మనకి స్టేట్మెంట్స్ ఫామ్లో ఇచ్చారు. అలాగే ఇంకో క్వశ్చన్ చూడండి, ఇది కూడా కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఈ ఫస్ట్ అనే కీవర్డ్తో ఇచ్చారు. సో కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే 2023లో ఉంది, 2024లో ఉంది, ఈవెన్ 2022లో కూడా మనకి క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఇచ్చేవండి, ఇది కూడా కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ అనే కీవర్డ్తో 2022 గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఇచ్చారు. అలాగే ఇది కూడా ఫస్ట్ అనే కీవర్డ్తో కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2022 గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఇచ్చారు. పోనీ స్టాటిక్ పార్ట్ నుంచి ఇస్తున్నారంటే ఎస్, స్టాటిక్ పార్ట్ నుంచి ఇస్తున్నారు. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2023లో రైట్ పేర్స్ని ఐడెంటిఫై చేయమన్నారు. ఇక్కడ కూడా మరి ఫస్ట్ అనే కీవర్డ్ వచ్చాయా లేదా అంటే ఇక్కడ నేను ఇందాక ఏదైతే చెప్పానో స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ డైనమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఈ ఫస్ట్ అనే కీవర్డ్ ఎక్కడ వచ్చినా సరే అది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ రిలవెంట్ ఎగ్జామ్కి. సో నెక్స్ట్ అప్కమింగ్ నోటిఫికేషన్కి కూడా అన్ని ఎగ్జామ్స్కి కూడా ఈ టెక్నిక్ అనేది ఇంపార్టెంట్. సో మీరు ఒకసారి గ్రూప్ 2 పేపర్ చెక్ చేయండి, గ్రూప్ 3 పేపర్ చెక్ చేయండి, గ్రూప్ 4 జనరల్ స్టడీస్ పేపర్ చెక్ చేయండి. అక్కడ కూడా మీకు దీని తాలూకా రిలవెన్స్ అండ్ ఈ కీవర్డ్ సంబంధించిన క్వశ్చన్ ఫ్రేమింగ్ కూడా ఉంది. సో ఇది మీకు ప్లస్ అవుతుంది రేపు ప్రిపరేషన్లో. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా చదవాలనే దాని మీద మీరు ఫోకస్ చేయాలి. సో లాస్ట్ టైం కూడా మన పర్సనల్ మెంటర్షిప్ ద్వారా అంటే గూగుల్ మీట్లో డైరెక్ట్గా 1-to-1, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా దగ్గర పర్సనల్ మెంటర్షిప్ జాయిన్ అయ్యారు అనుకోండి, డైరెక్ట్గా మీతోనే మాట్లాడడం జరుగుతుంది. ఇంకెవరో థర్డ్ పర్సన్ ఉండదు. ఎక్కడ ఒక పెద్ద గ్రూప్లో మిమ్మల్ని కలిపేసి నేను ఎప్పుడు చెప్పను, 1-to-1 డైరెక్ట్గా పర్సనల్గా మీతోనే మాట్లాడడం జరుగుతుంది గూగుల్ మీట్లో. అలా నా పర్సనల్ మెంటర్షిప్ ద్వారా గతంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో డిప్యూటీ కలెక్టర్స్ అయ్యారు, డిఎస్పీలు అయ్యారు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అయ్యారు, ఎంపీడీవర్ అయ్యారు. అలాగే ఇప్పుడు కూడా మొన్న తెలంగాణ గ్రూప్ 1 సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. ఇప్పుడు రుచితాకి డిఎస్పీ వస్తుంది, ఆదిత్యకి డిఎస్పీ వస్తుంది, మిగతా అద్వైత శీతలు ఇంకో ఇద్దరు ఉన్నారు, వాళ్ళు రిజల్ట్ వచ్చిన తర్వాత చెప్తా అన్నారు అఫీషియల్గా. సో వీళ్ళందరికీ కూడా మంచి సర్వీస్ రాబోతున్నాయి. అలాగే ఓన్లీ గ్రూప్ 1 అంటే కాదు, సో గురుకుల డిఎల్లో సెలెక్ట్ అయ్యారు, అగ్రికల్చర్ ఆఫీసర్లో సెలెక్ట్ అయ్యారు, గ్రూప్ 4లో చాలామంది సెలెక్ట్ అయ్యారు, అలాగే గ్రూప్ 3లో సెలెక్ట్ అయ్యారు, గ్రూప్ 2లో సెలెక్ట్ అయ్యారు. ఓకే, అలాగే సిడిపిఓ సెలెక్ట్ అయ్యారు, ఈఓగా సెలెక్ట్ అయ్యారు అంటే ఎక్స్టెన్షన్ ఆఫీసర్. ఓకే, అలాగే పాలిటెక్నిక్ లెక్చరర్, సింగరేణి జూనియర్ అసిస్టెంట్, ఇలా రకరకాల ఎగ్జామ్స్లో మన వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. ఓకే, ఒకటి కాదు రెండు కాదు, డిఫరెంట్ ఎగ్జామ్స్లో మన వాళ్ళు సెలెక్ట్ అయ్యారు అండ్ అన్నీ కూడా మంచి సర్వీసెస్. ఓకే, ఇదంతా ఎందుకంటే పర్సనల్గా వాళ్ళతో మాట్లాడడం వల్ల ఎంసీక్యూస్ అనేది సాల్వ్ చేయించాను, ఆన్సర్స్ రాయిపించాను, దానికి సంబంధించిన ఆన్సర్ రైటింగ్ స్ట్రాటజీస్, ఫ్రేమ్వర్క్స్, దానికి సంబంధించిన స్టడీ మెటీరియల్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. ఓకే, అంటే ఏది కూడా మనం వదలలేదు. వీళ్ళందరూ నా దగ్గర గ్రూప్ 1 కోసం జాయిన్ అయిన వాళ్ళే. సో ప్లాన్ బి కూడా ఉండడం
ఇప్పుడు వాళ్ళకి హెల్ప్ అయింది, మిగతా జాబ్స్ చేసుకుంటున్నారు. ఇంకా గ్రూప్ 1 అనేది ఫైనల్ ప్రాసెస్ అవ్వలేదు కాబట్టి. ఓకే, అంటే ఎక్కడ కూడా వాళ్ళు టైం వేస్ట్ అవ్వలేదు కదా. ఓకే, ఎప్పుడు కూడా ప్లాన్ ఏతో పాటు ప్లాన్ బి మనం చెప్తాం. సో ఎంసీక్యూస్ మీరు ఎగ్జామ్లో కూర్చొని ఎలా సాల్వ్ చేస్తున్నారు అనేది కూడా నేను తెలుసుకుంటున్నాను. అప్పుడు మీరు ఏ విధంగా క్వశ్చన్ చేస్తున్నారు, ఏ విధంగా క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తున్నారు, ఎలా సాల్వ్ చేస్తున్నారు అనేది నాకు అర్థమవుతుంది. సో ఇన్ కేసు ఏమైనా కరెక్షన్స్ ఉంటే వెంటనే కరెక్ట్ చేస్తున్నాను, ఎలాంటి టెక్నిక్ వాడాలి, ఎలాంటి స్ట్రాటజీ వాడాలి, ఎలా ఆలోచించాలో చెప్తున్నాను. ఈవెన్ ఆన్సర్ రైటింగ్ కూడా. సో స్లాట్ టైంలో పర్సన్ ఒక ఫ్రేమ్వర్క్ చెప్తున్నాను, ఒక్కొక్క స్ట్రాటజీ ఫ్రేమ్వర్క్ చెప్తున్నాను, ఆ ఫ్రేమ్వర్క్ ప్రకారం ఎలా ఆలోచించాలి, ఎలా రాయాలి చెప్తున్నాను, దానికి సంబంధించిన స్టడీ మెటీరియల్స్ అని ఇస్తున్నాం. సో ఇవన్నీ కలిసిన తర్వాత మనకి రిజల్ట్ అయితే వచ్చింది. సో ఇలాగా సో ప్రతిదీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపేర్ అవ్వండి. ఒక బుక్ ఉందంటే బుక్ అంతా ఇంపార్టెంట్ కాదు, ఒక చాప్టర్ ఉందంటే చాప్టర్ అంతా ఎగ్జామ్కి ఇంపార్టెంట్ కాదు. అది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఎలా అంటే త్రూ పీవైక్యూ అనాలిసిస్ మనకు తెలుస్తుంది. ఓకే, సో ఇలాగా కొంచెం స్ట్రాటజిక్ ప్రిపరేషన్ అండ్ కొంచెం స్మార్ట్ ప్రిపరేషన్ అయితే చేయండి. అప్కమింగ్ నోటిఫికేషన్ మీకు ఖచ్చితంగా మంచి సర్వీస్ అయితే వస్తుంది. ఓకే, ఇన్ కేస్ మీకు ఏమైనా అవసరం ఉందనుకుంటే పర్సనల్ మెంటర్షిప్, ఓకే, తెలంగాణ గ్రూప్ 1 రాబోయే నోటిఫికేషన్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి, ఓకే, మీకు ఏమైనా అవసరం ఉంది అని అనుకుంటే మీరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ నెంబర్ 8143746589. అండ్ దట్స్ యువర్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.